వెల్కమ్ టు పల్నాడు ప్రభ. రాష్ట్రంలో ఒకటే ప్రకంపనలు, ఎక్కడన్నా చూడు మాచర్ల మాచర్ల మాచర్ల. అసలు మాచర్లలో ఏం జరుగుతుంది? గత 2 రోజులుగా చూసుకుంటే ఈవీఎంలని పగలగొట్టారు. ఒక పక్క వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మరో పక్క చూసుకుంటే టీడీపీకి సంబంధించిన కొంతమంది నాయకులు. మరి రాష్ట్రంలో ఈవీఎంలు పగలగొడితే ఎలాంటి చర్యలు ఉండవా? అంటే ఎన్నికల కమిషన్ కానీ అలానే పోలీస్ అధికారులు కానీ కోర్టులు కానీ ఏం చేయలేరా అనే ప్రశ్న అయితే ఇప్పుడు మన ముందైతే కనిపిస్తుంది. సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూపుల్లో ఏ టీవీ అన్నా చూడు, ఏ పేపర్ అన్నా తీసుకో, ఎక్కడ పట్టినా సరే గ్రామాలలో కూడా, రచ్చబండ్ల దగ్గర కూడా, పల్నాడు జిల్లాలోని మాచర్ల అదే విషయం. ఈ 2 రోజుల నుంచి ప్రతి టీవీలో కూడా ఈవీఎంలు పగలగొట్టారు, ఈవీఎంలు పగలగొట్టారు, ఈవీఎం పగలగొట్టారు. ఇదే మనకి అయితే కనిపిస్తుంది. ఒకసారి చూడండి, కోర్టులో లొంగిపోనున్న పిన్నెల్లి. మరి ఇన్ని రోజుల నుంచి ఈవీఎంలు పగలగొట్టిన వైసీపీ ఎమ్మెల్యే అంటూ రాస్తున్న మీడియా సంస్థలు కానీ, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వీడియోలు కానీ, ఏదైనా సరే 2 పార్టీలకు సంబంధించిన వ్యక్తులు మరి ఈవీఎంలు పగలగొట్టినప్పుడు ఈసీ ఏం చేస్తుంది? ఎందుకు ఇంతవరకు చర్యలు తీసుకోలేదు? ఒక వాట్సాప్ గ్రూపుల్లో, సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయిందంటే దాని మీద వెంటనే చర్యలు తీసుకోవడానికి సిద్ధం అవుతున్నారు. రాజకీయంగా ఎన్నుకునే వ్యక్తుల విషయంలో, ప్రజాప్రతినిధులు ఎన్నుకునే విషయంలో, ఎందుకు ఈవీఎంలు పగలగొట్టిన అభ్యర్థుల విషయంలో కానీ అలానే నాయకుల విషయంలో కానీ ఎందుకు ఈసీ చర్యలు తీసుకోవడం లేదు? ఏది ఏమైనా సరే ప్రజలైతే ఒకటే భావిస్తున్నారు. సాధారణ మనిషికి రాజకీయాల సంబంధించిన వ్యక్తులకి చాలా తేడా ఉంది. సాధారణ మనిషి అయితే కనుక ఈరోజు ఈవీఎం పగలగొట్టుంటే ఖచ్చితంగా అతని మీద యాక్షన్ తీసుకునేవాళ్ళు. మరి ఈరోజు వైసీపీ ఎమ్మెల్యే ఈవీఎంలు పగలగొట్టాడు, టీడీపీకి చెందిన వ్యక్తులు ఈవీఎంలు పగలగొట్టారు, కానీ మరి యాక్షన్ ఏది? ఈసీ ఏం చేస్తుంది? అసలుకి మరి ప్రజలు ఒకటే ప్రశ్నిస్తున్నారు. ఇన్ని రోజులు ఏం చేస్తుంది? లొంగిపోతున్నారు, ఎక్కడో ఉన్నారు, అదిగో వస్తున్నారు, ఇదిగో ఏదో చేస్తున్నారు, ఇదే మాటలు తప్ప ఎక్కడా కూడా ఈసీ చర్యలు తీసుకునేదైతే ఎక్కడా కూడా కనిపించడం లేదు. ప్రజల్లో అయితే నిన్నటి వరకు ఉన్న ఈసీ మీద ఉన్నా సరే, పోలీస్ శాఖ మీద ఉన్న కాస్త నమ్మకం కూడా, అది కాస్త కూడా నమ్మకం కూడా పోతుందని చెప్పేసి కూడా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఈ విషయం మీదే రాజకీయ విశ్లేషకులు వెంకట శివరాం తోటి ఫోన్లో మనం మరిన్ని విషయాలను తెలుసుకుందాం. హలో, నమస్తే అండి. నేను కార్తిక్ అండి, నేను పల్నాడు ప్రభ ఎండి. కార్తిక్ గారు సార్ నమస్తే సార్. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మన రాష్ట్రంలో మాచర్లో చూసుకుంటే ఇప్పుడు కోర్టులో లొంగిపోనున్న పిన్నెల్లి అని చెప్పేసి గత 2 రోజులుగా అయితే వార్తలు అయితే మనకైతే వినిపిస్తున్నాయి. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందంటారు ఈ మాచర్ల విషయంలో? ఒక మాచర్లోనే కాదు, పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా అరాచకం సృష్టించారు. అంటే ఓడిపోతారు అనేటువంటి భయం వాళ్ళకి అనుగుణంగా పేర్కొని ఉండింది. ఓకే, అందువల్ల ఈ వైసీపీ వాళ్ళు అల్లర్లు సృష్టించి ఆ భయాన్ని కప్పిపుచ్చుకుంటున్నారు అనమాట. అంటే ఒక వైసీపీ ఎమ్మెల్యే కానీ అలానే మరో పక్క చూసుకుంటే టీడీపీకి సంబంధించిన కొంతమంది నాయకులు కానీ ఈవీఎంల విషయంలో పగలగొట్టినప్పుడు ఎందుకు ఈసీ వెంటనే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అసలుకి? అంటే ఎలక్షన్ అనేది ఒక 2-3 రాష్ట్రాలకు జరుగుతుండింది కాబట్టి వాళ్ళకి సరైనటువంటి ఫుటేజ్, సరైనటువంటి ఇన్ఫర్మేషన్ అక్కడ ఉన్నటువంటి అధికారులు ఇవ్వాలి. ఓకే, అక్కడ ఉన్నటువంటి అధికారులు సరైన ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే వాళ్ళు చర్యలు తీసుకోవడానికి ఉంటది. ఇది మన రాజ్యాంగంలో ఉన్నదే కదా. ఏదైనా సరే కంప్లీట్ గా ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత మాత్రమే చర్యలు తీసుకోవాలి. అయితే ఇక్కడ లీడర్స్ వాళ్ళని మభ్యపెట్టకుండా ఉండాలి, లేదు అంటే భయపెట్టకుండా ఉండాలి. అందువల్ల నిజాలు ఇప్పుడు బయటకు వస్తున్నట్లు అనిపిస్తుంది. ఇది మాచర్ల నియోజకవర్గం అయినా కానీ, నర్సరావుపేటలో జరిగినటువంటి అల్లర్లు కానీ, ఇంకా పల్నాడులో పలు చోట్ల జరిగినటువంటి అల్లర్లు కూడా ఇప్పుడు ఏంటంటే వాళ్ళు సిట్ వేయడం ద్వారా, తర్వాత ఇంకొంతమంది స్పెషల్ ఆఫీసర్స్ వేయడం ద్వారా ఇప్పుడు బయటకు వస్తున్నాయి అని అనుకుంటున్నాను నేను. ఓకే, మరి అంటే ఎలక్షన్ జరిగిన తర్వాత ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు ఎందుకు వీడియోలు బయటకు వస్తున్నాయి అంటారు? అంటే ఈసీ బయటికి పంపిస్తుంది అంటారా, లేకపోతే రాజకీయ పరంగా ఏమన్నా బయటకు వస్తున్నాయి అంటారా ఈ వీడియోలు మరి బయటికి రావడం కారణం?
అదే ఇందాక చెప్పినట్లుగా ఈసీ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి ఇప్పుడు బయటకి రిలీజ్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి ఇప్పుడిప్పుడే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇప్పుడు దాకా వాళ్ళని అధికారులని ఈ పొలిటికల్ లీడర్సే మభ్యపెట్టి ఉండాలి, బయటికి రాకుండా అక్కడ లోకల్లో ఉన్నటువంటి లీడర్స్. ఇప్పుడు అది ప్రతి వెబ్ క్యామ్ ని కూడా డైరెక్ట్ గా ఈసీలో కూర్చున్నటువంటి వాళ్ళు స్క్రూటినీ చేయలేరు కదా. అయితే ఇక్కడ కలర్లు జరుగుతున్నాయి కాబట్టి అక్కడ ఏం జరిగింది అనేటువంటి ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఇప్పుడు ఈసీనే బయటపెడుతుంది అవన్నీ. అవేమి ఎక్కడ ఎవరు ట్యాంపర్ చేయలేరు కదా. అదే వెబ్ కాస్టింగ్ అవి సర్వేలెన్స్ కు సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ కూడా ఈసీ దగ్గరే ఉంటాయి. దాన్ని వేరే వాళ్ళు ఎవరు చేయలేరు కాబట్టి మాకు తెలిసినంత వరకు ఈసీనే బయట పెడుతుంది ఇప్పుడు. ఓకే, ప్రజలకైతే రోజు రోజుకి ఈసీ మీద కానీ పోలీస్ శాఖ మీద అయితే నమ్మకం పోతుందని కూడా చెప్పుకోవచ్చు. మరి ఎందుకు ఈ విషయంలో త్వరితగతిన వీళ్ళైతే ఏది కూడా ఎందుకు పట్టించుకోవటం లేదు అనేది ఒక భావన అయితే ప్రజల్లో అయితే కలుగుతుంది. ఏమంటారు దీని మీద, మీ అభిప్రాయం ఏంటి? పట్టించుకోకపోవడము అనేది ఉండదు. అంటే ఇప్పుడు గతంలో కూడా ఎన్నో అరాచకాలు ఇవన్నీ చేసిన వాటి మీద కూడా మీరు అన్నట్లుగా న్యాయం జరగడం అనేది కొంచెం ఆలస్యం అవ్వచ్చు, కానీ ఇటువంటి వాటి మీద అయితే ఖచ్చితంగా త్వరగానే చర్యలు తీసుకోవాలి. చూద్దాం, మనం చేయగలిగింది ఏం లేదు కదా. రాజ్యాంగంలో అలా రాసుంటుంది, ఏదైనా కానీ సమగ్రమైనటువంటి విచారణ చేపట్టిన తర్వాత మాత్రమే వాళ్ళకి శిక్ష వేయాలి. ఇప్పుడు ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అయితే అతను చేసింది మాత్రం ఖచ్చితమైనటువంటి తప్పు. అది ఈవీఎం అంటే అతనే సొంతగా అతను ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్, సిట్టింగ్ ఎమ్మెల్యే, ఒక 1000 మంది ఓట్లు వేసినటువంటి బ్యాలెట్ బాక్స్ ని పగల కొడుతున్నాడు అంటే అతను ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నట్లు లెక్క. అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ మర్డర్. అంటే నాకు సరిగా తెలియదు కానీ వాళ్ళు 307 పెట్టినట్లున్నారు ఈసీ వాళ్ళు. సో నేను దాన్ని ఖచ్చితంగా అది ఆహ్వానించదగినటువంటి విషయం. అది మర్డర్ కేసు తోటి సమానము, అతనికి ఖచ్చితంగా శిక్ష పడాలని చెప్పేసి యావత్ భారతదేశం కోరుకుంటుంది. ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అతనికి ఖచ్చితంగా యావజ్జీవ కారాగార శిక్ష పడాలని చెప్పినా కోరుకుంటుంది. ఓకే సార్, అలానే మరి చూసుకుంటే మరి నరసరావుపేటలో కానీ మాచర్లో కానీ కొన్నిసార్లు మరి ఇప్పుడు ఈవీఎంలు పగలగొట్టిన సందర్భంలో అయితే మరి రీపోలింగ్ అనేది ఏమన్నా ఈసీ నిర్వహించిద్ది అంటారా? మరి ఈసీ సంబంధించిన అధికారులు అయితే ఎలాంటి రీపోలింగ్ అయితే ఉండదని చెప్పేసి మాట్లాడారు. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అవును, నిజమే. నేను కూడా ఈ న్యూస్ లో చూస్తున్నాను. ఈసీ చెప్తున్నది ఏంటంటే దానికి సంబంధించినటువంటి డేటా మా దగ్గర నిక్షిప్తంగా ఉంది అంటున్నారు. దాన్ని ఎవరు స్క్రూటినీ చేస్తారనేది తెలియదు. అది ఎలాగ స్టోర్ అయి ఉంటది, అప్పుడు పగలడానికంటే ముందే అది ఆటోమేటిక్ గా స్టోరేజ్ వాళ్ళకు ఉండిందా లేదా అనేది కేవలం ఆ బెల్ వాళ్ళు తయారు చేసినటువంటి కంపెనీలకి, లేదు అంటే ఆ ఈసీలకి మాత్రమే అవగాహన ఉంటది నాకు తెలిసినంత వరకు. ఒకవేళ అది సరిగా జరగకపోతే ఖచ్చితంగా రీపోలింగ్ జరిపించాల్సినటువంటి బాధ్యత అయితే ఉంటది. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యంలో ఇప్పుడు ఎవరైనా కానీ ఎలక్షన్ అనేది 1 ఓటు 2 ఓట్ల తేడాతో అయినా ఓడిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. కరెక్ట్ గా లేకపోతే రీపోలింగ్ ఖచ్చితంగా జరిపించాలి. అటువంటి వాళ్ళు అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్నిక కాకూడదు. లేదు అంటే అసలుకి అటు ఈవీఎంలు పగలగొట్టినటువంటి ప్రాంతాల్లో వాళ్ళని ఖచ్చితంగా ఎన్నికలకు బహిష్కరించాలని చెప్పేసి మా లాంటి వాళ్ళందరం కోరుకుంటున్నాం. వాళ్ళు ఎప్పుడు కూడా అసలు ఎన్నికల్లో పోటీ చేయకూడదు. ఓకే సార్, ఓకే. మరి కోర్టులో లొంగిపోతున్న సందర్భంలో ఇప్పుడు దీన్ని ఏ విధంగా మనం పరిగణలో తీసుకోవచ్చు? పిన్నెల్లికి సంబంధించి ఆయన లొంగిపోకపోతే ఖచ్చితంగా పట్టుకుంటారండి పోలీసులు. అందుకోసమని ఎందుకని చెప్పేసి లొంగిపోతున్నాడేమో భయపడి. ఒకవేళ జనాలకు దొరికితే మాత్రం అతనికి కోర్టులు పోలీసులు వేసే శిక్షల కంటే కూడా ఎక్కువ ఉంటాయి అతను చేసినటువంటి దారుణాలకు సంబంధించి పల్నాడులో. ఒకవేళ దానికి సంబంధించి ఏమన్నా భయపడి ఏమన్నా లొంగిపోతున్నాడేమో నాకైతే తెలియదు ఆ విషయం. మరి ఇప్పుడు ముందస్తు బెయిల్కు మరి ఇచ్చే ఛాన్స్ ఉందంటారా? పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించి మరి 3 నాట్స్ సౌండ్ పెట్టారా? మరి విచారణ జరగలేదు ఇంకా, మరి ఇంకా చాలా విషయం ఉంది కదా ఇప్పుడు ఈ విషయంలో. కోర్టు ప్రొసీడింగ్స్ ఎలా ఉన్నాయో అనేది మనకు తెలియదు, కానీ ఇటువంటి వాళ్ళకి బెయిల్ అనేది ఇవ్వకూడదండి. బెయిల్ ఎందుకు ఇవ్వాలి? అతనికి ఖచ్చితమైనటువంటి వీడియో ఎవిడెన్స్ ఉండింది. అతనే స్వయంగా వెళ్లి బ్యాలెట్ బాక్స్ ని పగలగొడుతున్నాడు. అతనికి మీద ఇంకా బెయిల్ ఇచ్చి ఎంక్వైరీలు చేయాల్సినటువంటి అవసరము ఎందుకు ఉండాలో మనకైతే తెలియదు. ఎందుకంటే ఇప్పుడు న్యాయం అనేది త్వరితగతిన జరిగితేనే ప్రజలకి న్యాయ వ్యవస్థ మీద, లేదంటే హైలీ ఉన్నటువంటి ఎంక్వైరీలు ఏసీబీ గానీ, సిబిఐ గానీ, లేదంటే ఎలక్షన్ కమిషన్ లాంటి కంపెనీస్ మీద ప్రజలకి ఒక నమ్మకం ఉంటది. ఇప్పుడు ఇతనికి బెయిల్ ఇచ్చి వదిలిపెడితే
సరే ఎటు శిక్ష పడింది, నేరం చేశాం కదా అని చెప్పేసి ఇంకొన్ని నేరాలు చేయడానికి కానీ లేదంటే అది ట్యాంపరింగ్ చేయడానికి అవకాశం ఉంటది. కాబట్టి అతన్ని ఇమ్మీడియట్ గా రిమాండ్ కి పంపించి ఖచ్చితమైనటువంటి శిక్ష వేయాలని చెప్పేసి అని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. పిందెల రామకృష్ణ రెడ్డి విషయం అయితే పక్కన పెడదాం. ఒక వీడియో అయితే మధ్యాహ్నం నుంచి ట్రెండింగ్ లో ఉంది. ఒకసారి ఆ వీడియో అయితే మనం ప్లే చేద్దాం. నరసరాపేటకు సంబంధించి ఈ వీడియో అయితే నరసరాపేట పట్టణంలో జరిగింది. మధ్యాహ్నం నుంచి అయితే ఈ రోజు నుంచి అయితే చాలా ట్రెండింగ్ లో ఉంది. మరి ఒక ఎమ్మెల్యే అభ్యర్థి కూడా దీంట్లో కనిపిస్తున్నారు మనకి. ఇలాంటి సంఘటనలు అయితే మనం ముక్తఖండంగా ఖండించాలి. అందరూ కూడా ఒక పార్టీ అని కాదు, ఎన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నా సరే, కార్యకర్తలు ఉన్నా సరే, నాయకులు ఉన్నా సరే కఠినంగా శిక్షించాలని చెప్పేసి అయితే ముక్తఖండంగా ప్రజలైతే భావిస్తున్నారు.